తర్వాత ఇంకో ఇది ఎలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ అంశం బీసీ రిజర్వేషన్. ఇప్పుడు ఈ రోజుల నుంచి మారుతున్నా ఒక 2-3 నెలలు అవుతుంది మాట్లాడి. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది టైటిల్ ఇక్కడ. అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి జీవో తెచ్చింది. వాళ్ళు 9th షెడ్యూల్ చేస్తామని చెప్పేసి ఢిల్లీకి పోయి కథలు పడ్డారు. బిల్లు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారు పంపితే అది పెండింగ్లో ఉన్నది. ఇట్లా ఏది చూసుకున్నా బీసీలు అనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజకీయం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం స్థానిక ఎన్నికల్లో 42% అని జీవో తెచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ జీవో కొట్టేయాలి, ఎట్లా ఇస్తారు రిజర్వేషన్ 50% దాటి. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తే ఇక్కడ రాజ్యాంగబద్ధంగా 50% దాటొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ మనం 69% పోయినాం. 69 అంటే 19% ఎక్కువ అవుతుంది కదా. మరి ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా. ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ షోగా ఆయన వేయండు. మాధవరెడ్డి గారు ఫస్ట్ పాయింట్, ఆయన గారు కాంగ్రెస్ పార్టీని. సో మాధవరెడ్డి ఫస్ట్ వేయండు. తర్వాత ఇప్పుడు గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో ఇలా సవాల్ విసిరిండు. సో గోపాల్ రెడ్డి అలా ఫైనల్ అవుతుంది. ఇలా గోపాల్ రెడ్డి విషయం తెలిపోతుంది. మళ్ళీ 8వ తారీఖు నాడు మాధవరెడ్డి ఉన్నది. ఇలా 6వ తారీఖు అయింది. సో ఇలా విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. ఏ అంశం పైన బీసీలకు స్థానిక సంస్థల్లో 42% ఇవ్వచ్చా ఇవ్వరాదా, ఇస్తే ఉండే పరిస్థితి లేదు, ఇవ్వబోతుండే పరిస్థితి లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఏ రకంగా జీవో ఇచ్చారు, అది కొట్టేస్తారా కొట్టేయరా. ఈ అంశం పైన గోపాల్ రెడ్డి అన్నట్టు ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ మనిషి అనుకుంటా. సో జీవో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, జీవో కొట్టేయమనేది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు న్యాయం చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు అన్యాయం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. సో అన్నం పెడితేవాడు వాడే, తిన్నాక సంపతోడు కూడా వాడే. సో రెండు కాంగ్రెస్ పార్టీ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమని రాసి చూడండి, బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంలో విచారణ, బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. కోర్టుకు పోవద్దు దయచేసి, ప్లీజ్ కోర్టుకు పోకండి. కోర్టు పోకపోతే మేము న్యాయం చేస్తాం బీసీలకు. ఎవరు పోకుండా చూసే బాధ్యత ప్రజలదే. మరి ప్రజలది, ఈ ప్రజలలో భాగం కదా మాధవరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు. మరి వాళ్ళని ప్లీజ్ అని అందుకట్టలేరు. విచారణకు మీ సిద్ధమే, మేము బలమైన వాదనలు వినిపిస్తామంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పొన్నం ప్రభాకర్ బీసీ నేతగా వేయండి. మన బచ్చాలను పంపించు, ఉత్తమను, వెంకటరాను, రెడ్డి సాబులను పంపలే. సో ఒక దళిత బిడ్డను, ఒక బీసీని, ఇద్దరిని కలిసి ఢిల్లీకి పంపించారు. వాళ్ళు మంతనాలు చేస్తారు. అదేం పాస్ కావు, 100% ఫెయిల్ అవుతాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రకంగా చేస్తారు. సో సాధ్యమయ్యేది లేనే లేదు. అది రిజర్వేషన్ ఎట్లాగో కొట్టేస్తుంది అలా సుప్రీంకోర్టు 100%, దాంట్లో డౌటే లేదు. బలమైన వాదన అంటే ఏం బలమైన వాదన వినిపిస్తారు? మంది సొమ్ము భాగం వేసినాం, మేమే కేసు పెట్టినాం, మేమే జీవో ఇచ్చినాం, మేమే దొంగలం, మేమే సంసారం అని చెప్పదలుచుకురా. బలమైన వాదన వినిపిస్తారట. ఇంకో సీఎం ఆదేశాలతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి బీసీ మంత్రులు. ఈ మంత్రులు ఉన్నాడు అడ్లూరి లక్ష్మణ, ఆయన పేరేం పేరు, వాకిటి శ్రీ గారి కావచ్చు, ఆయన ఒక్కడే పోయినట్టు. సో వాకిటి శ్రీ గారి తర్వాత పొన్నం ప్రభాకర్, తర్వాత బట్టి విక్రమార్క. ఇక్కడ ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళు పోరు. ఎందుకంటే కొట్టేస్తారు కదా. కొట్టేసాక తెలంగాణకు పోయి వచ్చిన ఇజ్జత పోవాలి, బట్టి విక్రమార్క పోవాలి, లేదంటే పొన్నం ప్రభాకర్ పోవాలి, ఇంకొక ఆయన పోవాలి. వాళ్ళది పోవద్దు కదా ఇజ్జతి. అది ఇంకా సీనియర్ అడ్వకేట్లతో కీలక భేటీ అయినట. ఫోన్లో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. అంతకు ముందు తాజా పరిస్థితులను సీఎంకు వివరించిన బట్టి పొన్నం. ఇంకా తాజా పరిస్థితి ఏంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నెంబర్ 9 పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తాం అంటారు. ఏం వాదనలు వినిపిస్తారు, ఏమని చెప్తారు? జనం సొమ్ము మేసినాం, జనాల్ని మోసం చేసినాం, ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతో పంగనామాలు పెట్టినాం, ఏ పథకం కూడా అమలు చేయాలని సన్నాసులం. అందువల్ల రేపో మాపో వచ్చే ఎన్నికల్లో మేము ఓడిపోతాం కాబట్టి, గ్రామాలను గాలికి వదిలేసినాం కాబట్టి, 22 నెలలుగా అభివృద్ధి గంగలు కలిసిపోయింది కాబట్టి, మరి అలా రిజర్వేషన్ల పేరుతో మేము డ్రామాలు ఆడుతున్నాం. ఇది 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఇంకా ఏది కూడా అవకాశం లేదని తెలిసినా మేము దొంగదారులా ఈ జీవో తీసుకొచ్చినాం. ఈ జీవో సుప్రీంకోర్టు కొట్టేస్తామని తెలుసు,
హైకోర్టు పోయినా కొట్టేసని తెలుసు. కొట్టేసిన తర్వాత స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో రిజర్వేషన్ ఇస్తాం 42% అని కథల వాళ్ళకి బీఆర్ఎస్ బీజేపీని రికార్డులో పెట్టి ఇగో బీఆర్ఎస్ వాడు బీజేపీ వాళ్ళు లంగలు మరి మీ ఒక్కరమే సంసారంలో అని చెప్పి పద్ధతి మాటలు చెప్పి తప్పుక తిరుగుతారా? ఇది నా డౌట్ అయ్యా, నాకు అనిపిస్తాను. సో ఇందులో భాగంగా మరి ఈ రిజర్వేషన్ ఈ కథ ఈ చర్చ మొత్తం నడుస్తుంది. ఏదేమైనా ప్రజలు తెలివికల్లోలు కావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళకు కౌంటర్గా మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా బుద్ధి చెప్పాలి వీళ్ళకు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటే ఇట్లాంటి పనికి మాలిన ముచ్చట్లు జరగవు. ఇక ఢిల్లీకి పోయినాం, ఆడ చర్చ పెట్టినాం, బలమైన వాదనలు వినిపిస్తాం, ఇది ఏది కాదు. ఇవాళ ఈడ వినిపిస్తారు, రేపు అసెంబ్లీలో ఏమంటారు హైకోర్టులో వినిపిస్తారు. ఏడికి పోయినా సరే ఫైనల్ గా జీవో అనేది చెల్లదు, జీవో అనేది కొట్టేస్తారు. కొట్టేస్తే ఎలక్షన్ పెడతారా పెట్టరా? వీళ్ళకి అసలు ఎన్నికలు పోయే దమ్ముందా ఈ రిజర్వేషన్ లేకుండా? ఎందుకంటే ఇలా ఏది కూడా ఇవ్వలే, బాకీ కార్డు ఇంత పొడుగుంది ఇప్పుడు. సో గ్యారంటీ కార్డు కాస్త డ్యూ కార్డు అయిపోయింది. మరి ఆ డ్యూ పడ్డ పైసలు ఎన్ని ఇస్తేనే ఓట్లు వేయమంటారు. ఎవరైనా కాంగ్రెస్ ఇంటి ముందర పోయి ఓడితే ఫస్ట్ నాకు బాకీ ఉన్న పైసలు నాయనకి, తర్వాత నీకు ఓటేస్తా ఉంటారు. ఇట్లా ఏడ చూసుకున్నా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు కనిపిస్తలేవు. అది గెలిచే అవకాశం కూడా లేదు, ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే పరిస్థితి లేదు. ఏది జరిగినా వీళ్ళకు గాడిద గుడ్లు తప్ప ఇంకేం మిగిలే అవకాశం లేదు. అందువల్ల వీళ్ళు ఏదో ఒకటి నాటకం ఆడాలి, ఏదో ఒకటి కథ కల్పించాలి, కథ కమ్మించాలి, ఓట్లు వేసుకోవాలి, బయటపడాలి. ఆ ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఇదంతా అల్లుతా ఉన్నారు. ప్రజలుగా మీరు నమ్ముతున్నారా? కాంగ్రెస్ పార్టీ మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మతలేను, 100% నేను నమ్మను కూడా. కాంగ్రెస్ పార్టీ దొంగలు లంగలను మరి ఏమంతానే చెప్పిండు. ఇప్పుడు ఈ వార్త అందరు రాస్తారు. అసలు కోర్టుకు ఒక ఆయన వేయండి నిన్న మన ఎవరు రాలే, కానీ విచారణ ఉందని మాత్రం అందరు రాశారు. ఉత్కంఠ ఢిల్లీలో కూసురు, వాకిటి శ్రీగారు గారు, బట్టి గారు, పొన్నం, వీళ్ళందరూ న్యాయవాదులు అంటుంది. బీసీ రిజర్వేషన్ల జియోపై ఉత్కంఠ, నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఇట్లనే ఉంటుంది వీళ్ళ రాతలు, ఇంత మించి ఏం రాయరు అనమాట. సో ఇది బానిసత్వానికి పరాకాష్ట, జర్నలిజంలో బ్రోకరిజం అని దీన్ని చూసి నేర్చుకోవచ్చు. అందరు రాస్తారు. ఇలా రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చినా ఆ చెల్లె రాసుకోండి అంటే రాసుకుంటారు. ఈయన ఏడు రాసిరు, సుప్రీం సస్పెన్స్ అట. అబ్బా, బీసీ రిజర్వేషన్లపై తగ్గేలేదు, బలంగా వాదించండి. ఏడ తగ్గుతాడు? పొరలాడతాడా? అడ్డం పండుకొని పొరలాడి తెస్తాడా రిజర్వేషన్? అడ్డ తెస్తాడు? ఏం రాధాకృష్ణ మన సిగ్గు లేకుండా రాసినంత మాత్రాన మన సంసారం అయిపోం కదా. ఏం ఉత్తరిచ్చిరని సీనియర్ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వాళ్ళతో ఫోన్ మాట్లాడిండు. 42%పై కోర్టులో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు రాసిండ్రు, డిసైడ్ చేసేసి ఆల్రెడీ. ఇగో ఈ ఆంధ్రజ్యోతి అనే పత్రిక వార్త రాసేది రాధాకృష్ణ రాయుడు, రేవంత్ రెడ్డి కూర్చొని రాస్తాడు. ఆయనే చెప్తుండు 42%పై కోర్టుల్లో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్ లా కాదు, రిజర్వేషన్ లేవో కాదు, రిజర్వేషన్లు అంటే 42% పార్టీ పరంగా ఇచ్చి మిగతా రాజకీయ పార్టీలు ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ బీజేపీలా జనరల్ వచ్చిన కాడ వేరే వాళ్ళు నిలబడతారు. జనరల్ ఎక్కువ అయితే ఇప్పుడు 27కో లేదంటే 23కో వాడిపోతుంది, 42 ఉండదు. అప్పుడు జనరల్ పెడతాయి. కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చేమంటారుగా, బీసీకి ఇచ్చిన కాడ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఓసీకి ఇస్తారు. ఓసీకి ఇవ్వడంతో ఆయన ఓసీ బయటపడతారు. ఎందుకంటే ఆయన ₹1,00,00,000 పెడతాడు ఖర్చు. ఆయన ₹1,00,00,000 పెడతాడు, ఈయన 50 లక్షలే పెడతాడు. అప్పుడు కోటి చొనికి వేస్తారా, 50 లక్షలకి ఇస్తారా? సో కోటి చొనికి వేస్తారు. తద్వారా రేపు గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీసీలు మెజారిటీ ఓసీలే ఉంటారు. ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ ఏమంటారా ముఖ్యమంత్రులు, మంత్రులు రేపు కింది స్థాయిలో ఉన్న రాజకీయ వ్యవస్థ కూడా వాళ్ళే ఉంటారు. మరి ఈ పార్టీ పరంగా ఇచ్చేదానికి 22 నెలలకెళ్ళి ఈ లత్కోర్ పంచాయతీ దేనికి? ఇదే లత్కోర్ పంచాయతీ 20 నెలల కిందనే పెడితే అయిపోవు కదా. కులగానే ఎత్తిరి దానికల్లా ఉపయోగం లేదు, ఉత్సవాలు దాని పెట్టేవాడు. ఇలా ఈ రిజర్వేషన్ అంతకేసే మరి ఏడ ఉంది మీకు చిత్తశుద్ధి?
రిజర్వేషన్లు ఇవ్వకపోతుంది, కులగన్న సక్క చేయకపోతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పులు చేస్తుంటే ఆగం చేస్తుంది. ఇది మరి ఏం ఉద్ధరించారని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలు మీకు ఓటేస్తారు, ఏం సాధించారని ఓటేస్తారు? అంత మోసమే కదా మీరు చేసింది. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూద్దామయ్యా. 42% రిజర్వేషన్ పార్టీ పరంగా వస్తుంది. ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఇంకేదో పొడుస్తాడు ఇంకేదో పిస్తాడు మీరు అనుకుంటే మీ కర్మ. నేనైతే చెప్తాను, ఇది ఏది కాదు, ముందర పడదు కూడా, గ్యారంటీ.